అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు వీడియోలో నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే చుక్కకూర ఆకు పచ్చడి. వాటికి కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్ తీసుకోవాలి. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, కొన్ని నువ్వులు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 చుక్కకూర ఆకుల కట్టలు తీసుకొని దానిని ఇలా కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా వేడెక్కాక అందులో మనం కొన్ని నువ్వులు వేసుకొని లైట్గా వేపుకోవాలి. బాగా ఎక్కువగా వేపుకోకూడదు, కొంచెం దోరగా వేగిపోతే సరిపోతుంది. నెక్స్ట్ వాటిని తీసి పక్కన పెట్టుకుందాం, కొద్దిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఎండుమిర్చి వేసుకొని వాటిని కూడా లైట్గా వేపుకొని తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో చుక్కకూర ఆకుల్ని కూడా వేసుకొని వాటిని కూడా లైట్గా వేపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా అటు ఇటు కలుపుతూ వేపుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని అలాగే ఉడకనివ్వాలి చుక్కకూరాకుని. నెక్స్ట్ కొద్దిగా ఉడికింది కదా, సో మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా చింతపండు వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఆ చుక్కకూర అంతా ఉడికి దగ్గర పడుతుంది, సో దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నెలో నువ్వులు అండ్ ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, నెక్స్ట్ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా పోపు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా పోపు కొద్దిగా ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అవుతేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది. కొంచెం ఒక 2-3 డేస్ కూడా నిల్వ ఉంటుంది అన్నట్టు, ఖరాబ్ అవ్వదు పచ్చడి. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం చేసుకున్నాం కదా చుక్కకూర పచ్చడి, దాన్ని అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకొని పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి అలానే ఉంచుకోవాలి. సో ఇలా పచ్చడి రెడీ అయింది. దీన్ని తీసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు ఉంటుంది పచ్చడి. సో ఇంతేనండి వీడియో. ఈ చుక్కకూర పచ్చడి కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.